అధికారంలోకి రాకముందు ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క అన్నట్టే ఉన్నది ఏపీలో కొంతమంది నాయకుల పరిస్థితి చూస్తుంటే. ఎట్లనే చేసి అధికారం చేత పట్టాలని 3 పార్టీలు కలిసి పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టినాయి కదా. ఇక అనుకున్నట్టే నాయకులు పదవులు కూడా పంచుకున్నారు. కాకుంటే ఇప్పుడు కథ మారుతున్నది. కొంతమంది నాయకుల మాటలు వింటుంటే కూటమి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. గీ డౌటు నాకొచ్చింది కాదుల్లో, ఇగో గీ లీడర్ల మాటలు గట్లున్నాయి. మరి నుండ్రేందో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్. మొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, నిన్న వర్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఇట్లా టీడీపీ సీనియర్ లీడర్లు ఒకరనుకోగలు మంత్రి లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు కదా. ఇక ఈ ముచ్చట్లాటు జనసేన పార్టీ లీడర్లు కూడా హుషారే అవుతున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ ఏమన్నాడో ఇనుండ్రి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకుంటూ తప్పుగా ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కానీ మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయాం అంతే. కిరణ్ అన్న అంటున్నది కూడా వాజీ ముచ్చట్నే. ఏ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ నాయకుడు పెద్ద లీడర్ కావాలనే ఉంటది. సైకిల్ పార్టీ కార్యకర్తలకు లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం కావాలని ఉంటే, ఇటు గిలాస పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉంటది. అందుకే ఇట్లా 2 పార్టీల నాయకులు ఒకరికంటే ఒకరు ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండే వరకు టీడీపీ హైకమాండ్ లీడర్లను మందలిచ్చింది. అత్యుత్సాహంతో ఎవరు మాట్లాడకుండ్రి, పదవులైనా ఏ ముచ్చటైనా కూటమి నాయకులు కూకుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు గాని మీరు మాత్రం మాట్లాడద్దని గట్టి వారిని ఇచ్చిరట. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రానికి అమిత్ షా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు కుర్చీ తెప్పించి మరి పక్క పంట కూకుండా పెట్టుకునే వరకు ఆ పరపతి తక్కువ చేయాలనో లేకుంటే ఇంకేం కారణమో తెలియదు గానీ కొంతమంది కావాలనే ఇట్లా చేస్తున్నారు. అయినా లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యుండ్రి, దాంట్లో తప్పేం లేదు. కాకుంటే పవన్ కళ్యాణ్ సీఎం చెయ్యురని కొందరు జన సైనికులు అంటున్నారు. చూడాల మరి జనసేనాని దీని మీద జన సైనికులకు ఏం మెసేజ్ ఇస్తాడో.